గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా. ఒక్క రోజులో 2000 పతనమైన బంగారం వెండి ధరలు. బంగారం ప్రియులకు భారీ ఊరట కలిగే అంశం. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర నెల ఆరంభంలోనే దిగొచ్చింది. గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ గోల్డ్ రేట్లు ఎంతవరకు తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నేల చూపులు చూడడం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్ పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల మన తెలుగు రాష్ట్రాలలో కూడా పసిడి రేట్లు తగ్గాయని తెలియజేశారు. హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. జూన్ 1న 22 క్యారెట్ల బంగారం భారీగానే తగ్గింది. 200 రూపాయలు దిగొచ్చింది. నిన్న 66,700 వద్ద ఉన్న బంగారం ధర ఈ రోజు 66,500 రూపాయలకు పడిపోయింది. ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే ఈ గోల్డ్ రేటు ఈ రోజు 72,760 రూపాయల నుంచి 72,550 రూపాయలకు పడిపోయింది. అంటే ఈ బంగారం రేటు 210 రూపాయల మేర పడిపోయిందని అనుకోవచ్చు. ఇక్కడ కూడా 10 గ్రాముల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే ఈ పసిడి రేటు కూడా వెలవెలబోయింది. ఈ గోల్డ్ రేటు 160 రూపాయల మేర దిగొచ్చింది. దీంతో పసిడి రేటు 54,570 నుంచి 54,410 రూపాయలకు దిగొచ్చింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు జీఎస్టీ అదనంగా చెల్లించుకోవాలి. ఇంకా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల వీటిని కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరతాయని అనుకోవచ్చు. మరోవైపు వెండి ధరల విషయానికొస్తే సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. ఒక్క రోజులోనే 2000 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి రేటు 1,00,000 నుంచి 98,000కు పడిపోయింది. వెండి కొనుగోలుదారులకు ఇది భారీ ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.